Received Paytm payment of rupees 128. ఈ సౌండ్ మనం డైలీ ఏదో ఒక జనరల్ స్టోర్లోనో, బేకరీలోనో, మెడికల్ షాప్లోనో వాట్ నాట్ పేమెంట్స్ చేసే ప్రతి చోట ఈ బాక్స్ మనకి కనిపిస్తుంది. ఈ సౌండ్ మనకి వినిపిస్తుంది. చూడ్డానికి పవర్ బ్యాంక్ అంటే చిన్నగా ఉన్న ఈ పేటిఎం సౌండ్ బాక్స్ 300 crores కి పైగా బిజినెస్ చేస్తుంది. నిజం ఎలా అనుకుంటున్నారా? హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు టుడేస్ వీడియో అండ్ దిస్ ఈజ్ యువర్ ఫ్రెండ్ సూర్య. బిజినెస్ అంటే ఏదో పెద్ద ఐడియా ఉండాలి, కోట్ల పెట్టుబడి ఉండాలి అనే థాట్ ప్రాసెస్ ని ఈ పేటిఎం బాక్స్ బ్రేక్ చేసింది. ఒక చిన్న ప్రాబ్లం ని సాల్వ్ చేసినా అది కొన్ని కోట్ల బిజినెస్ గా మారుతుందని ప్రూవ్ చేసింది. ఫర్ ఎగ్జాంపుల్, ఒకప్పుడు యూపీఐ ట్రాన్సాక్షన్స్ లేవు, కానీ ఇప్పుడు అందరూ యూపీఐ ట్రాన్సాక్షన్స్ నే ఫాలో అవుతున్నారు. మేజర్ గా ఈ యూపీఐ పేమెంట్స్ ఫాలో అవ్వడం వల్ల షాప్ ఓనర్స్ ఫేస్ చేసే ఒక చిన్న ప్రాబ్లం ని ఈ సౌండ్ బాక్స్ సాల్వ్ చేసి ఈ రోజు 300 crore బిజినెస్ గా నిలబడింది. మనమంతా ఒక 1 year బ్యాక్ వెళ్ళి షాప్స్ లో జరిగే ట్రాన్సాక్షన్స్ ని అబ్జర్వ్ చేస్తే యూపీఐని ఇంట్రడ్యూస్ చేశాక మేజర్ గా వచ్చిన ప్రాబ్లం ఏంటి అంటే యూత్ ఎవరు కూడా పెద్దగా క్యాష్ ని క్యారీ చేయడం మానేశారు. సో మనం క్యాష్ కాకుండా యూపీఐని యూజ్ చేయడం వల్ల షాప్ ఓనర్స్ కూడా అవే ఫాలో అవుతున్నారు. ఇక్కడ పేమెంట్ చేసే కస్టమర్ హ్యాపీ, కానీ మనం చేసిన పేమెంట్ సక్సెస్ అయిందో లేదో షాప్ ఓనర్ కి మాత్రం ఒక క్లారిటీ ఉండేది కాదు. రీజన్ బ్యాంక్ SMS రాకపోవడం కారణంగానో లేక షాప్ లో ఎక్కువ మంది కస్టమర్స్ ఉండడం కారణంగానో ట్రాన్సాక్షన్ ఫెయిల్ అయ్యి అది చూసుకునే ఛాన్స్ లేక షాప్ ఓనర్ లాస్ అయ్యేవారు. ఈ లూప్ హోల్ ని యూజ్ చేసి కొంతమంది కావాలని కూడా మోసం చేసేవారు. సో దిస్ ఈస్ ద ప్రాబ్లం. ఈ ప్రాబ్లం ని సాల్వ్ చేయడం వల్లే ఈ రోజు పేటిఎం సౌండ్ బాక్స్ బిజినెస్ ఇంత సక్సెస్ఫుల్ గా నడుస్తుంది. ఇది ఫ్యూచర్ లో ఎంత ఎక్స్పాండ్ అవుతుందో ఎవ్వరూ ఊహించలేము. ప్రెసెంట్ ఈ సౌండ్ బాక్స్ కావాలంటే 500 పెట్టి ఆర్డర్ చేయాలి. మనం తీసుకున్న తర్వాత మంత్లీ 125 rupees ఆర్ ఇయర్లీ 1500 rupees దీనికి మెయింటెనెన్స్ ఛార్జ్ గా పే చేయాలి. ప్రెసెంట్ పేటిఎం కంపెనీ అనౌన్స్ చేసిన లెక్కల ప్రకారం 2021 కి ఈ సౌండ్ బాక్స్ ని 20 లక్షల మందికి పైగా షాప్ ఓనర్స్ తీసుకుని వాడుతున్నారు. ప్రెసెంట్ ఈ కౌంట్ 2022 కి 30 లక్షలకి పైగా పెరిగిందని పేటిఎం కంపెనీ వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ లో పోస్ట్ చేశారు. ఒకసారి వీళ్ళ బిజినెస్ మార్జిన్ మనం క్యాలిక్యులేట్ చేసి చూస్తే ఇయర్లీ 1500 rupees మల్టిప్లైడ్ బై 20 lakh యూజర్స్ 300 crores. కానీ ప్రెసెంట్ 2022లో ఈ బిజినెస్ 450 కోట్ల పైనే ఉంది. ఈ బాక్స్ ప్రెసెంట్ 11 లాంగ్వేజెస్ లో అవైలబుల్ గా ఉంది. అంటే వీళ్ళు ఇండియాలో ఎన్ని స్టేట్స్ ని కవర్ చేస్తున్నారో చూడండి. ఈ బిజినెస్ ని క్యాప్చర్ చేయడానికి భారత్ పే వాళ్ళ యాప్ లో ఒక కొత్త ఫీచర్ ని ఇంట్రడ్యూస్ చేసింది. ఎక్స్ట్రాగా స్పీకర్ అవసరం లేకుండా ఇన్ కేస్ భారత్ పే ఫోన్ లో ఉంటే మన అకౌంట్ లో జరిగే ప్రతి ట్రాన్సాక్షన్స్ కి అది ఆటోమేటిక్ గా సౌండ్ వస్తుంది, లైక్ పేటిఎం బాక్స్. దీనికి మనం భారత్ పే యాప్ కూడా ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ మన ఫోన్ లో భారత్ పే యాప్ ఉంటే సరిపోతుంది. ఇక్కడ మనం ఒక విషయం అబ్జర్వ్ చేస్తే అగైన్ పేటిఎం బాక్స్ కొనడానికి స్పెండ్ చేసే 500 rupees అండ్ మంత్లీ 125 rupees బిజినెస్ కి కూడా ఇది ఒక ఆల్టర్నేటివ్ ని ఇంట్రడ్యూస్ చేసింది. దీన్నే హెల్తీ కాంపిటీషన్ అంటారు. మన కాంపిటీటర్ బిజినెస్ లో ఉన్న లోపాలని కూడా మనం క్యాష్ చేసుకుంటాం. సో ఫైనల్లీ ఈ కేస్ మీద నా ఒపీనియన్ చెప్పాలంటే ప్రతిసారి బిజినెస్ స్టార్ట్ చేయడానికి కావాల్సింది డబ్బు, గొప్ప ఐడియా మాత్రమే కాదు. ఏ బిజినెస్ ఐడియాకైనా ఉండాల్సిన 3 బేసిక్ క్రైటీరియాస్ చూస్తే, నెంబర్ 1, ఒక కొత్త ప్రోడక్ట్ ఆర్ సర్వీస్ ని మార్కెట్ లోకి ఇంట్రడ్యూస్ చేయాలి. లైక్ స్విగ్గీ అండ్ జొమాటో. ఫుడ్ తినాలి అంటే రెస్టారెంట్ కే వెళ్ళాలి అనే మైండ్ సెట్ నుండి బీచ్ లో కూర్చుని కూడా ఆర్డర్ చేసి ఫుడ్ ఎంజాయ్ చేసే రోజులకు వచ్చాం. నెంబర్ 2, ఉన్న ప్రాసెస్ లో ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయాలి. లైక్ పేటిఎం సౌండ్ బాక్స్. రీటైల్ షాప్ ఓనర్స్ పేమెంట్స్ కన్ఫర్మేషన్ కోసం పడే ఇబ్బందులని ఈ పేటిఎం సౌండ్ బాక్స్ సాల్వ్ చేసింది. నెంబర్ 3, ఉన్న ప్రాసెస్ ని సింప్లిఫై చేయాలి. లైక్ ఫోన్ పే. మన ఫోన్ లో ఎన్ని యూపీఐ పేమెంట్ యాప్స్ ఉన్నా మనం మేజర్ గా ఫోన్ పేని మాత్రమే యూజ్ చేస్తాం. దానికి కారణం ఈజీ అండ్ సింపుల్ గా ఉంటుందని. సో మీరు చేయాలనుకునే బిజినెస్ ఈ పైన ఉన్న 3 points లో ఏ ఒక్క పాయింట్ ని సాటిస్ఫై చేసినా మీ బిజినెస్ సక్సెస్ అవుతుంది. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. ఈ వీడియోలో నేను నా ఒపీనియన్ చెప్పాను. మీరు ఏమనుకుంటున్నారు అనేది కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. సో దట్ మేము ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీకు ఇమీడియట్ నోటిఫికేషన్ అనేది వస్తుంది. So thank you for watching and I'll see you in the next video. Till then, bye bye.